ఒకవేళ బాధపడవచ్చేమో, ఈరోజు మనము శ్రమ పడవచ్చేమో, కానీ దేవుడు ఒక రోజున మనల్ని లేవనెత్తుతాడు. ఒక రోజున మనకి మెండైన దీవెనలను ఇస్తాడు. దేవుడు ఓదాగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాస వలన వారు లేకపోవుదురు. ఎలాగో దేవుడు ఓదగా వారు నశించుదురు. ఎప్పుడు కీడు విత్తిన వారు, కీడు మన మీద ఎవరైతే కిత్తుతున్నారో వారు ఒక రోజున వారు నశించుదురు అని చెప్పుచున్నాడు దేవుడు. మా దేవుని కోపాగ్ని చేత వారు శాసనము వలన వారు లేకపోవుదురు. ఈరోజు మనల్ని కించపరచవచ్చు, ఈరోజు మనల్ని తిట్టచ్చు, కానీ దేవుడు కోపము చేత వారు ఎలా ఉంటారు? నశించిపోతారని అంటున్నాడు. దేవుని అగ్ని చేత వారిని దహించి వేస్తానని చెప్పుచున్నాడు. ఈరోజు మనము బాధ కలగచ్చు, మనకి ఈరోజు శ్రమ రావచ్చు, కానీ ఒక రోజున దేవుడు నిన్ను నన్ను కూడా లేవనెత్తుతానంటున్నాడు. ఎలాగైతే కీడుని విత్తిన వారు నీ మీద ఎలాగైతే కీడుని విత్తుతున్నారో అలాగే వాళ్ళకు కూడా తిరిగి అదే విస్తానని అంటున్నాడు. ఏమి విత్తుతావో అదే కోస్తావని అంటున్నాడు. ఈరోజు మనకు శ్రమ రావచ్చు, ఒకవేళ ఈరోజు మనకు బాధ రావచ్చు, కానీ ఒక రోజున దేవుడు మనల్ని లేవనెత్తి నిలవబెడతాడు. యోబుని ఎలాగైతే నిలవబెట్టాడో మనల్ని కూడా అలాగే, అబ్రహాముని ఎలాగైతే చేర్చుకున్నాడో మనల్ని కూడా అలాగే చేర్చుకుంటాడు. ఇనుకే తన బిడ్డని ఎలాగైతే చేర్చుకుని మంచి నడవడికని ఇచ్చాడో దేవుడు కూడా మనకి కూడా అలాంటి నిరీక్షణనే విశ్వాసమునే మనకు కూడా ఇస్తాడు దేవుడు. కాదంటే మనం ఈలోపు ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలి, సహనమును కలిగి ఉండాలి. ఒకవేళ మనం మనుషులం కాబట్టి అవి కోల్పోతాము, కానీ అవి ఇమ్మని దేవుడిని నేను అడగాలి. ప్రభువా నాకు ఓర్పునివి, నాకు సహనమునివి, నాకు నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యముని ఇమ్మని అడగాలి. దేవుడు అడిగితే ఇచ్చేవాడే కానీ త్రోసివేసేవాడు మాత్రమును కాదు. ఎన్నడూ